ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం రోజున డబుల్ హెడర్లో మొదటి మ్యాచ్ పంజాబ్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్కు చండీగఢ్లోని మహారాజా స్టేడియం వేదిక కానుంది. ఇది పంజాబ్ జట్టుకు సొంత స్టేడియం. ఈ సీజన్లో పంజాబ్ జట్టు ఇప్పటివరకు ఈ స్టేడియంలో 3 మ్యాచ్లు ఆడగా రెండిట్లో విజయం సాధించి ఒకదాంట్లో ఓటమి పాలైంది. ఈ పిచ్ బ్యాటింగ్కు బాగా అనుకూలించనుంది. మొదట బ్యాటింగ్ చేసే జట్టు సులభంగా 200కి పైగా స్కోరు సాధించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ పిచ్పై ఖచ్చితంగా మొదట బ్యాటింగ్ చేసే జట్టు గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పిచ్పై ఇప్పటివరకు 3 మ్యాచ్లు జరగ్గా 3 సార్లు కూడా మొదట బ్యాటింగ్ చేసిన జట్టే విజయం సాధించింది. కాబట్టి టాస్ గెలిచిన జట్టు మొదట బ్యాటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అదే సమయంలో ఈ పిచ్ ఫాస్ట్ బౌలర్లకు, స్పిన్నర్లకు ఇద్దరికీ కూడా సమానంగానే అనుకూలిస్తోంది. ఏ బౌలర్ అయితే క్రమశిక్షణతో బౌలింగ్ చేస్తాడో ఆ బౌలర్ ఈ పిచ్పై మంచి ఫలితాలు రాబడతాడు. శుక్రవారం జరిగిన మ్యాచ్లో బెంగళూరు జట్టు 95 పరుగులు మాత్రమే చేసి సొంతగడ్డపై పంజాబ్ చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. చిన్నస్వామి స్టేడియంలో పంజాబ్ దెబ్బకు చిన్నబోయిన బెంగళూరు చండీగఢ్లో పంజాబ్ సొంతగడ్డపై పంజాబ్ జట్టుకి గట్టిగా పంచ్ ఇవ్వాలని పట్టుదలగా ఉంది. పాయింట్స్ టేబుల్లో పంజాబ్ జట్టు ప్రస్తుతం 2వ స్థానంలో ఉండగా బెంగళూరు జట్టు 4వ స్థానంలో ఉంది. ఈ మ్యాచ్ బెంగళూరు జట్టుకు చాలా కీలకం. ఈ మ్యాచ్లో గనక బెంగళూరు జట్టు ఓడిపోతే ఆ జట్టుకు ప్లే ఆఫ్స్ చేరే అవకాశాలు కొద్దిగా సంక్లిష్టంగా మారతాయి. ఒకవేళ ఈ మ్యాచ్ గెలవకపోతే ఆ తర్వాతి మ్యాచ్ల్లో ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ మ్యాచ్లో ఆ జట్టుకు గెలుపు అనివార్యం. ఇక పంజాబ్ ఈ మ్యాచ్లో గెలిస్తే 12 పాయింట్స్కి చేరుకుని ప్లే ఆఫ్స్ ప్లేస్ని దాదాపు కన్ఫర్మ్ చేసుకుంటుంది. కాబట్టి ఈ ప్రతీకార పోరు నువ్వా నేనా అన్నట్లు సాగడం ఖాయం. ఇక పంజాబ్ జట్టు బ్యాటింగ్ మొత్తం కూడా ప్రియాంశ్ ఆర్య, ప్రభ్ సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, నేహాల్ వదేరాల మీద ఆధారపడి ఉంది. పంజాబ్ మిడిల్ ఆర్డర్ బ్యాటింగ్ అంత స్థిరంగా ఆడకపోవడం ఆ జట్టును అప్పుడప్పుడు ఇబ్బంది పెడుతోంది. ఆ కారణంగానే ఈ సీజన్లో కొన్ని మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఆరంభంలో బాగానే ఆడిన శ్రేయస్ అయ్యర్ ఇప్పుడు 10 పరుగుల మార్కు దాటడానికి ఇబ్బంది పడుతున్నాడు. అయ్యర్ గనక గాడిలో పడకపోతే పంజాబ్ ఇబ్బంది పడ్డం ఖాయం. పంజాబ్ బ్యాటింగ్ బాగా కొద్దిగా వీక్గా కనపడుతున్నా ఆ జట్టు బౌలింగ్ విభాగం మాత్రం అత్యంత పటిష్టంగా కనిపిస్తోంది. పంజాబ్ బౌలింగ్ విభాగం మ్యాచ్లు జరుగుతున్న కొద్దీ మరింత రాటుదేలుతూ మంచి ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా చాహల్, మార్కో జాన్సన్ ఇద్దరు కూడా అద్భుత ఫామ్లో ఉన్నారు. కాకపోతే ఫాస్ట్ బౌలర్ లాకీ ఫెర్గుసన్ గాయంతో మొత్తం టోర్నీకి దూరమయ్యాడు. ఆ స్థానాన్ని బార్ట్లెట్ ఏ మేరకు పూడుస్తాడో వేచి చూడాలి. పంజాబ్ పిచ్ని దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్ కోసం స్టోయిని స్థానంలో గ్లెన్ మ్యాక్స్వెల్, హర్ప్రీత్ బ్రార్ స్థానంలో విజయ్ కుమార్ వైశాఖ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. గత సీజన్లతో పోలిస్తే ఈ సీజన్లో ఆర్సీబీ అద్భుత ప్రదర్శన చేస్తోంది. ముఖ్యంగా ఆర్సీబీ బ్యాటింగ్ ఆర్డర్ బాగా బలంగా కనిపిస్తోంది. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ వరకు కూడా మంచి హిట్టర్లు జట్టులో ఉండడం ఆ జట్టుకు పెద్ద వరంలా మారింది. గతంలో ఎప్పుడూ కూడా బెంగళూరు జట్టు బ్యాటింగ్ ఆర్డర్ ఇంత పటిష్టంగా కనిపించలేదు. కానీ ఆర్సీబీ ఆ బలాన్ని బలుపుగా మార్చుకుని బోల్తా కొడుతోంది. పిచ్చుకు తగ్గట్లు పరిస్థితిని అర్థం చేసుకుని ఆడాలి అనే కామన్ సెన్స్ మరిచిపోయి ప్రతి బంతి బాదేయాలి అనే ఎస్ఆర్హెచ్ వైరస్ సోకి ఆర్సీబీ కూడా గోతిలో పడుతోంది. ఆర్సీబీ బ్యాటర్లు గనక కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆడితే ఆ జట్టు మళ్లీ గెలుపు పట్టాలు ఎక్కడం ఖాయం. గత మ్యాచ్లో అద్భుత ఫామ్లో ఉన్న పడిక్కల్ను పక్కన పెట్టి పెద్ద తప్పు చేసిన ఆర్సీబీ ఈ మ్యాచ్లో అతన్ని మళ్లీ తుది జట్టులోకి తీసుకోవాలి. ఇక ఆర్సీబీ బౌలింగ్లో ఫాస్ట్ బౌలింగ్, స్పిన్ విభాగాల్లో కూడా బెంగళూరు జట్టు సరైన ఎంపికలు చేసి ఈ సీజన్లో దూసుకుపోతోంది. ఇంత కీలకమైన ఈ పోరుకు ముందు బెంగళూరు జట్టుకు ఒక పెద్ద గుడ్ న్యూస్ ఉంది. అది కాస్త పంజాబ్ జట్టుకు గుబులు రేపుతోంది. అదేంటంటే ఆర్సీబీ జట్టు ఈ సీజన్లో 7 మ్యాచ్లు ఆడగా 4 గెలిచి 3 ఓడిపోయింది. ఓడిన 3 కూడా సొంతగడ్డపై కాగా గెలిచిన 4 కూడా వేరే స్టేడియంలలో కావడం విశేషం. ఇప్పుడు పంజాబ్తో జరగబోయే మ్యాచ్ చండీగఢ్లో జరగబోతూ ఉంది కాబట్టి బెంగళూరు జట్టు ఆ సెంటిమెంట్ రిపీట్ చేసి విదేశీ గడ్డపై విజయం సాధించడం ఖాయమని ఆ జట్టు అభిమానులు భావిస్తున్నారు. ప్రస్తుతం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఈ మ్యాచ్లో బెంగళూరు జట్టుకు 50% గెలిచే అవకాశం ఉండగా పంజాబ్ జట్టుకు కూడా 50% గెలిచే అవకాశం ఉంది. మీ దృష్టిలో ఈ మ్యాచ్లో ఏ జట్టుకు గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి. మరిన్ని కీలక అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.